ఏపీ పీసీసీ చీఫ్ ను తప్పించబోతున్నారా? వైఎస్ షర్మిలను నమ్ముకుంటే పార్టీకి అధికారం కష్టమనే భావనకు కాంగ్రెస్ హైకమాండ్ వచ్చిందా? ఆమె స్థానంలో మరో మహిళా లీడర్కు టీపీసీసీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలున్నారా? మరి ఏపీసీసీ రేస్లో ఉన్న ఆ మహిళా లీడర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఆమెకే ఎందుకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని అనుకుంటోంది? ఉమ్మడి రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. 2004 నుంచి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయంతో 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. అటు ఏపీలో అయితే దాదాపు పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ సమయంలో వైఎస్ తనయుగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నేతలను తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. తొలినాళ్లలో షర్మిల పనితీరు చూసి పార్టీ పెద్దలు కూడా ఆమె ప్రయత్నాలను మెచ్చుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో తెలియదు, కానీ షర్మిల ఉన్నపళంగా సైలెంట్ అయిపోయారు. అసలు పార్టీ కార్యక్రమాలను కూడా ఆమె పట్టించుకోవడం లేదు. దాంతో ఆమెను తప్పించి మరో నేతకు రాష్ట్ర చీఫ్ పదవి అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు షర్మిలను రాష్ట్ర చీఫ్ పగ్గాల నుంచి తప్పించే ఆలోచన వెనుక అనేక కారణాలున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని హైకమాండ్ భావిస్తే ఆమె తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని అంటున్నారు. అంతేకాకుండా పార్టీలో ఉన్న కొందరు నేతలు బయటకు వెళ్లేందుకు కారణమయ్యారని ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి ఏపీసీసీ మాజీ చీఫ్ శైలజనాథ్ గుడ్ బై చెప్పారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో షర్మిల పోరు తట్టుకోలేక పార్టీని వీడారని ప్రచారం ఉంది. ఆ తర్వాత కడపలో కాంగ్రెస్ నేత అఫ్జల్ ఖాన్ పార్టీ వీడేందుకు వైఎస్ షర్మిలే కారణంగా తెలుస్తోంది. షర్మిల తీరుతో విసిగిపోయిన అఫ్జల్ ఖాన్ చివరికి పార్టీని వీడారని టాక్. నిజానికి ఏపీలో పార్టీ బాగోగులు పక్కన పడేసిన షర్మిల పూర్తిగా వ్యక్తిగతమైన సొంత ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నట్లు, అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు అఫ్జల్ ఖాన్ ప్రకటించారు. అయితే రోజు రోజుకు షర్మిల తీరు వివాదాస్పదం అవుతుండటంతో ఆమెను తప్పించి కొత్త నేతకు అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయినట్లు అంటున్నారు. ప్రస్తుతం ఏపీసీసీ రేస్ లో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అప్పట్లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సహించిన రాజకీయ నాయకురాలిగా కిల్లి కృపారాణిని చెప్తారు. ఆమెకు 2004లో శ్రీకాకుళం లోక్సభ నుంచి ఎంపీగా వైఎస్ఆర్ టికెట్ ఇచ్చారు. తొలిసారి ఎన్నికల్లో ఆమె పరాజయం పాలైనా 2009లో మాత్రం గెలిచారు. అప్పట్లో టీడీపీ సీనియర్ నేత కింజరపు ఎర్రన్నాయుడును ఆమె ఓడించారు. రాజకీయంగా తన జీవితంలో ఓటమన్నది లేని ఎర్రన్నను ఆమె ఓడించి జైంట్ కిల్లర్ అయ్యారు. ఆ విధంగా ఆమె కాంగ్రెస్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత ఆమె కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014లో ఆమె ఆ పార్టీ తరపునే పోటీకి దిగారు. అయితే మారిన పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్లారు. కానీ తిరిగి ఆమె 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన ఆమె డాక్టర్ గా ఉన్నత విద్యావంతురాలిగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో బలమైన బీసీ మహిళా నాయకురాలిగా కృపారాణి ఉన్నారు. ఈమెకు అధ్యక్ష పదవి కట్టబెడితే కాంగ్రెస్ పార్టీ తిరిగి ఏపీలో పుంజుకుంటుందేమో అన్న ఆలోచనలతో కాంగ్రెస్ పెద్దలున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణికి కేంద్ర కాంగ్రెస్ నాయకులతో మంచి పరిచయాలుండడంతో ఆమె చేతిలోనే హస్తం పార్టీని పెడతారని అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం కావాలంటే పార్టీ భావజాలాన్ని జనంలోకి తీసుకుని వెళ్లేవారు కావాలని అంతా కోరుకుంటున్నారు. అలాగే అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎండగట్టడం ద్వారా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రను పోషించాలని ఆశిస్తున్నారు. అయితే కిల్లి కృపారాణికి పీసీసీ చీఫ్ ఇస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బాగుపడుతుందని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.